తర్వాత పెళ్లిలో చూడండి 500 మందిని 1000 మందిని 2000 మందిని పిలిచేస్తారు పెళ్లికి. అవును. ఓ కరెక్ట్ గా ఒక 100 రకాల వంటకాలు పెడతారు, అన్నీ బాగున్నాయి. దేనికోసం పిలిచావు నువ్వు బంధుమిత్రుల్ని 2000 మందిని 100 మందిని 500 మందిని? దేనికోసం భోజనాలు పెట్టావు నువ్వు? దేనికోసం పెట్టావు? నీ కొడుకు పెళ్ళనో కూతురు పెళ్ళనో పిలిచావు, పెట్టావు. మరి ఆ పెళ్లి చూడడానికి నువ్వు ఎక్కడైనా ఖాళీ ఇస్తున్నావా వచ్చిన వాళ్ళకి? చెప్పండి. చుట్టూ కెమెరామెన్లే ఉంటారు, చుట్టూ వాళ్ళే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో దరిద్రమైనటువంటి దగుల్బాజీ తనమనే అంటాను నేను, ఎవరికి కోపం అన్నా రానివ్వండి, పెళ్లి కూతురు పెళ్లి మండపానికి ఎట్ట వస్తుందమ్మా అంటే తైతక్కలాడుకుంటూ వస్తుంది, డాన్స్లు వేసుకుంటూ వస్తుంది. ఇది ఏమన్నా సినిమా షూటా పెళ్ళా? ఒక విషయం తెలుసా అమ్మా, వేద మంత్రాల సాక్షిగా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఉదాహరించింది, హిందూ వివాహ చట్టము ఏ విధంగా ఉంటే చెల్లుతుంది, అది నీకు అప్లికబుల్ అవుతుంది